మాత్రమే నీ నోరు మోస్తుంది. మీకు తెలిసే పోయిన వారం చెప్పాను అంతకుముందు, యేసుక్రీస్తు ఎందుకు నోరు తెరవలేదు, సిలువను సహించాడంటే అర్థం ఏంటి ఇవన్నీ చెప్పాను. ఆయనకు విశ్వాసం ఉంది, విశ్వాసమును కర్త ఆయన, దాన్ని కొనసాగించువాడు ఆయన. కాబట్టి ఆయన విశ్వాసంతో ఉన్నాడు గనక ఆయన కంటి చూపుతో భస్మం చేయగలిగిన భూమిని కన్నీరు గారుస్తూ చూస్తూ ఉండిపోయాడు ఆయన. ఎందుకని? ఏది ఆయన్ని ఊరకుండేటట్టు చేసింది? ఆయన విశ్వాసం. విశ్వాసం లేకపోతే అజ్ఞానం. అజ్ఞానం ఉంటే కాల్చిపారేస్తారు. నా మాట అర్థమైందా? విశ్వాసం లేకపోతే అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉంటే ఏం చేస్తారు? కాల్చిపారేస్తారు భూమిని. నా మీద ఉమ్మేస్తారా, తర్వాత సంగతి తర్వాత చూసి, అవసరమైతే ఈ భూమిని ఇంకోటిసారి చేసుకుంటా. అట్లా కాదు ఆయన. అట్లాంటి దేవుడు కాదు ఆయన. ఆయన పరిపూర్ణమైన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా.